రోజుల్లో బీజేపీకి కొత్త సారథి అట. తెలంగాణకు అనుకోకూడదు దయచేసి. తెలంగాణకు ఇంకా ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఇది కేవలం పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం పైన ఆర్ఎస్ఎస్ బీజేపీ అగ్రనేతల మధ్య ఏకాభిప్రాయం. మేలో పూర్తిస్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, 4 నుంచి 5 రాష్ట్రాలకు గవర్నర్ల నియామకాలపైన చర్చలట. ఇగో సో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా ఉండబోతున్నదట. సో దాంతోపాటు బీజేపీ కొత్త అధ్యక్షుడిని కూడా 10 రోజుల్లో ఎన్నుకోబోతున్నారట. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఈ అంతా అయిపోయిన తర్వాత తెలంగాణ మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టున్నది. మరి అది ఎప్పట్లోగా అయింది అన్నది చూడాలి. ఇప్పుడు ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది కాబట్టి ఈ కేంద్రంలో సో మరి ఇప్పుడు ఒకరిద్దరికి ఏమైనా అక్కడ అవకాశం కల్పించి అధ్యక్షునికి ఇంకో ఆయనకి ఇచ్చే అవకాశం ఉందా, ఏమవుతుందన్నది చూడాలి. దేశ రాజధానిలో రాజకీయంగా స్తబ్దత నెలకొన్నప్పటికీ అది తుఫాన్ ముందు ప్రశాంతతలాగా కనిపిస్తోంది. త్వరలో భారతీయ జనతా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలక మార్పులు జరగబోతున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. ఆ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం మరో వారం 10 రోజుల్లో బీజేపీకి జాతీయ అధ్యక్షుడు రాబోతున్నారు. పార్టీపై పూర్తిగా పట్టు బిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయబోతున్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలకు బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపినాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను నియమించేందుకు కూడా కసరత్తు పూర్తయినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. అలాగే పార్టీలో సిద్ధాంతానికి కట్టుబడి ఉండే నేతలను ప్రధాన కార్యదర్శులుగా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మే నెలలో ప్రధాని మోదీ పూర్తిస్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపబోతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీతో సంబంధం లేని ఐఏఎస్, ఐపీఎస్ ఇతర నేతలను తప్పించి పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించబోతున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. పార్టీలోనూ మంత్రివర్గంలోనూ యువనేతలకు కూడా కీలక ప్రాధాన్యం కల్పించబోతున్నట్టు తెలిసింది. 4-5 రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా నియమించే విషయంపై చర్చలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2 వారాల క్రితం నాగపూర్లో సంఘ్ కార్యాలయానికి వెళ్ళొచ్చిన నాటి నుంచి మోదీ ఎక్కువగా బయటి కార్యక్రమాలు పెట్టుకోకుండా ఢిల్లీలోనే తన ఆంతరంగికులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. 2 రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సైతం కలుసుకొని సుదీర్ఘ మంతనాలు జరిపారు. శనివారం జరగాల్సిన ప్రధాని జమ్మూ కాశ్మీర్ టూర్ కూడా వర్షాల పేరుతో వాయిదా పడ్డది. మరోవైపు హోంమంత్రి అమిత్ షా కూడా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో చర్చలు జరిపారు. మోదీ కూడా వీరితో మంతనాలు జరిపినట్టుగా సమాచారం. మొత్తానికి సంఘ్ నిర్దేశకత్వంలో ఈ వ్యవహారం అంతా జరుగుతుందట. ఆర్ఎస్ఎస్ హర్యానా, మహారాష్ట్రలో పార్టీ విజయానికి పనిచేసిన ఆర్ఎస్ఎస్ దేశంలో వివిధ రాష్ట్రాల్లో తన ఫార్ములాలకు అనుగుణంగా బీజేపీ పనిచేసేందుకు దిశానిర్దేశం చేస్తున్నదట. ఇందుకు అనుగుణంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైని తొలగించి అన్నాడీఎంకే నేతృత్వంలో పనిచేయాలని బీజేపీ నిర్ణయించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేవనెత్తిన భాష తదితర అంశాల నేపథ్యంలో దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య అగాధం ఏర్పడకుండా జాగ్రత్త పడాలని సంఘ్ సూచించినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే అన్నామలైను కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో చేతులు కలపడం కూడా సంఘ్ ఫార్ములా ప్రకారమే జరిగిందని, తెలంగాణలో కూడా అలాంటి ఫార్ములా రూపొందించేందుకు కసరత్తు జరుగుతోందని ఆ వర్గాలు తెలిపినాయి. ఏమైందన్నది చూడాలిగా. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఎట్లా ఉంటుందంటే, ప్లాన్ ఆఫ్ యాక్షను రేపు బీఆర్ఎస్ని ముందు కొట్టాలన్నా కాంగ్రెస్ని కొట్టాలన్నా, బీఆర్ఎస్ అట్లా ఉండాలి, కాంగ్రెస్ని కొట్టాలి అనుకుంటే ఒక అధ్యక్షుడు వస్తాడు. లేదు కాంగ్రెస్ని కాకుండా ఫస్ట్ బీఆర్ఎస్ని లోకల్ పార్టీని లేకుండా చేస్తే 2 జాతీయ పార్టీల మధ్య వార్లో దట్టు కాంగ్రెస్ని అయితే మనం ఈజీగా కొట్టేయగలమని భావిస్తే ఇంకొక అధ్యక్షుడు వస్తాడు. సో ఈ ప్లాన్ ప్రకారం ఉంటుంది బీజేపీ యొక్క వ్యూహం, స్ట్రాటజీ. మరి ఏం చేయబోతున్నారన్నది చూడాలి. జాతీయ అధ్యక్షుడు ఎన్నిక తర్వాత ఉంటుందా, ముందే ఉంటుందా, ఎప్పుడు ప్రకటిస్తారన్నది చూడాలి. ఏదేమైనా ఇది కొంత తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇంకొంత ఆలస్యం జరిగే అవకాశాలు కనబడుతుంది.